తాతగారు ఏం పేరు? నా పేరు సాంతం సత్యనారాయణ అండి. ఓకే, రేపు పొద్దుట చంద్రబాబు నాయుడు కలుస్తున్నావు, ఎలా ఉంది నీకు? నాకా మీరు అడిగితే లేరు అంత ఇస్తారో నాకు భయం వచ్చేయండి. అంత వచ్చేది కదా జీవితం ఇది ఉన్నాయి సార్. ఆయన రక్షించలేనా దక్షించలేనా ఎందుకైనా తెలిసాను నేను. ఇక నా టైం అయిపోయింది. అలాంటి మహానుభావం చేతిలో పడ్డాను అనుకో, వెయ్యి కొట్టడానికి సర్వీస్ ఇచ్చేస్తాడు. అది నాకు 95. డైలీ ఏం చేస్తావు? పొద్దుటే పొలం వెళ్ళి ఏం చేయను, 5-6 మాసాల నుంచి మాన్ చేశాను బాబు. అంతకు ముందు గోళ్ళు ఉండి పొద్దున్నెళ్ళి గోళ్ళు తీసుకుని పాలు తీసుకుని వచ్చేవాడిని, ఓ చేతాకి తాగేసేవాడిని, మళ్ళీ దగ్గేసేవాడిని, మళ్ళీ ఇంకోటి దగ్గేసేసేవాడిని, తాను చేసి ఇంటికి చానం తినేసి పడుకుని మళ్ళీ 4ంటికి వెళ్ళిపోయింది. ఇదే నా దగ్గర ఆనందం. నాకు 5 ముగ్గురు కూతుళ్ళు, 2 కొడుకులు. చంద్రబాబు నాయుడు కలవాలని చాలా మందికి కోరిక, ఆశ ఉంటది. ఎవరికి అది పెద్ద సాకారం కాదు. 95 ఏళ్ల వయసులో నీకు సాకారం అయింది. నువ్వు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేనండి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, మీకు చదువుకోటి నమస్కారాలు. మా పశ్చిమ గోదావరి జిల్లాలోకి మీరు అడిగొచ్చారు. చిన్న గ్రామం, మీలాంటి మహానుభావుడు వచ్చే నాకు ఇంకా సంతోషం. ఎప్పుడు 10 కోట్లకి 10 లక్షలకి మీరు వద్దెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చదువుకోటి నమస్కారాలు. ఏం చేసి మీరే వారు, రక్షించడం మీరే, బతించడం మీరే. నా ఆయుధ అయిపోయింది. మీ కాళ్ళు కాడగా రావాలని నా కోరుకు, మీ దయ అంత మీరే వారు, రక్షించడం మీరే, బతించడం మీరే. ఇది బాబు. చంద్రబాబు నాయుడు అంటే నీకు ఎందుకు ఇష్టం? నాకంటే నాకు ఎప్పుడు మధ్యించి రామారావు గారు అల్లుడు అంటే రామారావు గారు అన్న ఎక్కువ సినిమా రామారావు చూస్తాను బాగానే, ఆయన కొడుకులు చూస్తాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మంచి మాటలు టీవీలో ఎక్కడ చూడు అవన్నీ ఆలోచించాను, ఉన్నాయన్నీ కట్టేసి అది అలా చేస్తాను నా ఉద్దేశం. నీ వీడియో ఎలా వెళ్ళింది చంద్రబాబు నాయుడు దగ్గరికి? ఎవరు తీశారు వీడియోలో ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు చూడాలి. నేను ఇదో నా ఫోటోలో నా చెట్టు మీకు ఎత్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల మీరు వస్తానన్నారు కాబట్టి వచ్చి చూస్తాను అని మాట్లాడాను. మన వీడియోలో ఈ అబ్బాయి మాకు బాగా తల్లిదండ్రులు కానీ చెప్పారు. 2 కోట్లు వచ్చేస్తాడు మంచి అడగనాకే చేసేది. నిన్న కదిలిన చంద్రబాబు నాయుడు గొడవ మంగళవారం అన్నాడు. ఇప్పుడు పొద్దున్న వచ్చేవాళ్ళని తెలిసిందా? వచ్చేసి నువ్వు వెలుగులో బట్టలు వేసుకోవాలి, శుభ్రంగా ఉన్నావే చూసుకోవాలి. బండి మీద అడ్డానండి. ఇది వస్తాను బాబు. ఏ టైంకి వెళ్తారు రేపు? పొద్దున్న వెళ్ళిపోతాండి. 6-7 ఇంటికి వెళ్ళిపోతాండి. 6ంటికి ఇక్కడ మొత్తం వెళ్తానా, 7 వచ్చేస్తాడు మా బాసు. వెళ్ళిపోతా. సైకిల్ తొక్కుతావంటే ఇప్పుడు కూడా తొక్కుతానండి, తొక్కుతానా అంటే జనంలోకి రానివారు కాదని కావాలంటే మీరు కంచెట్టిన మంచి సైకిల్ తొక్కొస్తాను. అక్కడ దిద్దాక తొక్కొస్తాడు. మరి అక్కడ ఎక్కడో పడేస్తాను, కాళ్ళు వేస్తాను. తొక్కుతానండి, అభ్యంతరం లేదండి. ఏమి అక్కడికి వెళ్తాను, 2 పూటలు వస్తాడా చేస్తావా, రాంపల్లి వెళ్తాను, ఏదో ఖర్చులకి అన్ని తెచ్చుకుంటాను బాబు. ఏదో లోటు లేకుండా ముస్లింకి ఏదైనా కావాల్సి వచ్చినా నేను అన్ని పట్టుకొచ్చి చెప్తాను. ఈ వయసులో మిమ్మల్ని ఎంతో సంతోషంగా చూస్తున్నాను. ఈ దర్శనం కోసం ప్రజలు ఎంతో మంది చూస్తున్నారు, ఆనందిస్తున్నారు మిమ్మల్ని. అందుకు కాబట్టి మీ దయ, మీ రక్షణ కావాలా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మారిపోతుంది.